హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ, ఐఆర్ 30%, 12వ పీఆర్సీ మరియు ఓపీఎస్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది అంటూ అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలు, వారి యొక్క భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాము. ఒకటోది ప్రధానమైన డిమాండ్లు ఏమిటి? ప్రధాన డిమాండ్లలో 12వ పీఆర్సీ ఏర్పాటండి. జాప్యం జరుగుతున్న 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించి కొత్త జీతభత్యాలను ఖరారు చేయాలి. రె అలాగే 30%తో మధ్యంతర భృతి ఐఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 30% ఐఆర్‌ను తక్షణమే అమలు చేయాలి. డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం డీఏ, కరువు సహాయం డీఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. భవిష్యత్తులో వీటిని సకాలంలో ప్రకటించాలి. పాత పెన్షన్ విధానం ఓపీఎస్, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు సామాజిక భద్రత కోసం పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ అందరికీ వర్తింపచేసేలాగా అవకాశం ఇయ్యాలి. 11,000 మందికి అలా కాకుండా. మొత్తం రెండవది పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిల విషయానికొస్తే ఉద్యోగులకు రావాల్సినటువంటి జీపీఎఫ్ చెల్లింపులు, మెడికల్ బిల్లులు మరియు సరెండర్ లీవ్ డబ్బులను వెంటనే చెల్లించాలి. విశ్రాంత ఉద్యోగులకు అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మూడవది అంశం ప్రభుత్వ వైఖరి, ఉద్యోగుల అసహనం. ప్రభుత్వ ఉదాసీనత వల్ల ఉద్యోగుల సహనం అయితే నశించిందని, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కనీసం చర్చలు జరపడానికి కూడా ముందుకు రావటం లేదని సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. సానుకూల స్పందన లేకపోవడంతో నిరసన బాట పట్టడమే ఏకైక మార్గమని నిర్ణయించుకున్నారు. నాలుగవది ఐక్య కార్యాచరణ మరియు నిరసనలు. ఏపీ ఐకాస అమరావతి చేపట్టే ఈ నిరసన కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పూర్తి మద్దతు ప్రకటించింది. వివిధ ఉద్యోగ సంఘాలు ఏకమై ఉమ్మడి పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. ఈ యొక్క సమావేశంలో సంఘం నాయకులు శ్రీ లవకుమార్ తదితరులు ఐక్యతనైతే చాటారు. హెచ్చరిక అండి చివరగా, ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్చలు జరపాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని ఉద్యోగ, పెన్షనర్ సంఘాలైతే హెచ్చరించాయి.